ఈరోజు వీడియోలో ఓంకారోపాసన గురించి తెలుసుకుందాం. ఛాందోగ్యోపనిషత్తు సామవేదానికి సంబంధించిన తలపకార బ్రాహ్మణంలోనిది. ఉపాసన అంటే దేవతా స్వరూపాన్ని గాని దానికి సమానమైన దాన్ని గాని లక్ష్యంగా పెట్టుకుని ఆ గమ్యం చేరుకోవటం కోసం ఏకాగ్రతతో నిరంతరం సాధన చేయటమే. ఉపాసనలో అనేక రకాలు ఉన్నాయి. ఓంకారోపాసన, అన్నోపాసన, ప్రాణోపాసన, ఇలా రకరకాల ఉపాసనలు ఉన్నాయి. ఉపాస్య దేవతతో తాదాత్మ్యం చెందిన ఉపాసకునికి ఆ దేవతకు ఉండే శక్తులన్నీ వస్తాయి. ఇది చాలా పెద్ద ఉపనిషత్తు. ఇందులో అనేక రకాల ఉపాసనల గురించి వివరించబడింది. దీనిలో ఓంకారోపాసన గురించి తెలుసుకుందాం. ఓంకారాన్ని ఉద్గీత దృష్టితో ఉపాసించాలి. యజ్ఞం చేసేటప్పుడు సామగీతాలను గానం చేసేవాడు ఉద్గాత. అతడు గానం చేసే సామగాన భాగాన్ని ఉద్గీత అంటారు. ఓంకారాన్ని ఉద్గీత దృష్టితో ఉపాసించాలి. ఓంకారము ఉద్గీత రెండు ఒక్కటే. ఉపాసన అంటే ఒక శబ్దాన్ని జపించడం మాత్రమే కాదు, మనస్సును పూర్తిగా దాని మీద లగ్నం చేసి ఆ శబ్దాన్ని నిరంతరం ధ్యానం చేయడమే. అనాదిగా దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ యుద్ధంలో దేవతలు రాక్షసుల చేతిలో పరాజయం పాలవుతూనే ఉన్నారు. అప్పుడు దేవతలంతా సమావేశమై ఉద్గీతం ద్వారా రాక్షసులను జయించాలనుకున్నారు. ముందుగా దేవతలు ముక్కులో ఉండే ఘ్రాణ శక్తిని ఉద్గీత రూపంలో ఉపాసించారు. అసురులు దాన్ని అధర్మము, ఆసక్తి అనే వాటితో ఘ్రాణాన్ని వేధించారు. దానితో అది కాస్త శక్తిహీనమైపోయింది. అందువల్లనే నాసిక సుగంధాన్ని, దుర్గంధాన్ని కూడా ఆఘ్రాణిస్తోంది. తర్వాత దేవతలు వాక్కును ఉద్గీతగా ఉపాసించారు. అసురులు పాపంతో వాక్కును వేధించారు. అందుచేత వాక్కు శక్తిహీనమైపోయింది. ఆ కారణంగానే వాక్కు సత్యము, అసత్యము కూడా పలుకుతుంది. దేవతలు నేత్రాన్ని ఉద్గీత రూపంలో ఉపాసించారు. రాక్షసులు విషయాసక్తితో నేత్రాలను వేధించారు. అందుచేతనే నేత్రము శక్తిహీనమైపోయింది. కాబట్టి ఈనాడు కనులు యోగ్యము, అయోగ్యము అయినవన్నీ చూస్తున్నాయి. కొంతకాలం తర్వాత దేవతలు చెవులను ఉద్గీత రూపంలో ఉపాసించడం మొదలుపెట్టారు. అది తెలిసిన రాక్షసులు శ్రోత్రాన్ని వేధించారు. అప్పుడు శ్రోత్రము తన శక్తిని కోల్పోయింది. ఆ కారణంగానే ఈనాడు చెవుల ద్వారా యోగ్యము, అయోగ్యము అయినవన్నీ వింటున్నాము. ఆ తర్వాత దేవతలు మనస్సును ఉద్గీత రూపంలో ఉపాసించడం మొదలుపెట్టారు. రాక్షసులు మనస్సును కూడా పాపంతో వేధించారు. దాంతో మనస్సు తన శక్తిని కోల్పోయింది. అందుకే ఈనాడు సంకల్పాన్ని, యోగ్యమైనవి, యోగ్యం కానివి అన్ని విషయాలను గురించి మనస్సు ఆలోచిస్తుంది. తర్వాత దేవతలు నోటిలో ఉండే ముఖ్య ప్రాణాన్ని ఉద్గీతగా భావించి ఉపాసించారు. అసురులు ముఖ్య ప్రాణాన్ని కూడా బాధించాలని చూశారు, కానీ దాని వద్దకు పోలేకపోయారు. అందుచేత ముఖ్య ప్రాణము పాపనిబద్ధం కాలేదు. అందువల్ల ఈ ముఖ్య ప్రాణం వల్లనే అసురులు ఓడిపోయారు. ప్రాణం ద్వారా వాసన చూడలేము, అలాగే వినుట, కనుట కూడా చెయ్యలేము. దీనికి కారణం ప్రాణము పాపం చేత బాధింపబడలేదు. ప్రాణం తన శక్తితో ఇంద్రియాలను పోషిస్తుంది. లేకపోతే ఇంద్రియాలకు మనుగడ లేదు. మరణకాలంలో ముఖ్య ప్రాణాన్ని పొందలేకనే కన్ను, ముక్కు మొదలైన ఇంద్రియాలన్నీ శరీరాన్ని విడిచిపోతున్నాయి. పూర్వకాలంలో అనేక మంది ప్రాణాన్ని ఉద్గీత రూపంలో ఉపాసన చేశారు. మొదటిగా అంగిరుడనే ఋషి దీన్ని ఉపాసన చేశాడు. తర్వాత బృహస్పతి, అయాసు, దల్గుని కుమారుడు బకుడు మొదలైన వారందరూ ప్రాణోపాసన చేసి తరించారు. మండుతున్న సూర్యుని కూడా ఉద్గీత అనే భావంతో ఉపాసన చెయ్యాలి. సూర్యుడు ఉదయించి అంధకారాన్ని పోగొడతాడు, అన్నాన్ని ఉత్పత్తి చేస్తాడు. అందుచేత సూర్యుని ఉద్గీత భావంతో ఉపాసించేవాడు జనన మరణ భయాలకు కారణమైన అజ్ఞానాన్ని దూరం చేసుకోగలుగుతాడు. గుణాల దృష్టితో ఆలోచిస్తే సూర్యుడు, ప్రాణము రెండు ఒక్కటే. రెండు వేడిగానే ఉంటాయి. ప్రాణాన్ని స్వరం అంటే కదిలేది అంటారు. అలాగే సూర్యుణ్ణి స్వరమని, ప్రత్యాస్వరమని అంటారు. అంటే ముందుకు వెళుతూ వెనక్కి వస్తూ ఉంటాడు. అందుచేత ప్రాణము, సూర్యుడు రెండు ఓంకార స్వరూపాలే. ఉద్గీతాన్ని వ్యాన దృష్టితో ఉపాసించాలి. ముక్కుతో గాని, నోటితో గాని మనం పీల్చేది అపానము, విడిచేది ప్రాణము. ఈ రెండింటికి మధ్య సంధి వ్యానము.
గాలి పీల్చకుండా వదలకుండా ఉండే స్థితి ఆ వ్యానమే. గాలి పీల్చకుండా వదలకుండా ఉండే స్థితి. మాట్లాడేటప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉండవు. వ్యాన స్థితిలో వెలువడే వాక్కే రుక్కు. ఆ రుక్కే సామము. అలాగే మనం ఓంకారాన్ని ఉపాసించేటప్పుడు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలు స్తంభించిపోతాయి. ఈ విధంగా ప్రాణాపాన క్రియలు జరగకుండా సామాన్ని గానం చేస్తారు. సామగాన విశేషమే ఉద్గీత అంటే ఓంకారము.